పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సినీ కార్మికుల సమ్మెకు ఫుల్ స్టాప్ దిశగా అడుగులు పడుతున్నాయి. చిరంజీవి రంగంలోకి దిగడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆయా వర్గాలతో భేటీ అయిన చిరంజీవి ఇప్పుడు చిన్న నిర్మాతల బృందంతో చర్చిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 గంటల్లో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తాడేపల్లిలో కృష్ణవేణి అనే ఓ మహిళ వడ్డీ వ్యాపారస్తులు వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. కేసు నమోదు చేసి విజయవాడకు చెందిన 2 వడ్డీ వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లాలో నీల్వాయ్ ఎస్ఐ సురేష్ ను సస్పెండ్ చేశారు. భార్యాభర్తల పంచాయతీలో కౌన్సిలింగ్ పేరిట భర్తను చితకబాదడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ అధికార్ యాత్ర పేరుతో యాత్ర నిర్వహిస్తున్నారు రాహుల్. ససారం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 16 రోజుల పాటు సాగుతుంది. దేశంలో ఎక్కడ ఓట్ చోరీ జరిగినా అడ్డుకుంటామన్నారు. రాహుల్ ఆరోపణలను ఈసీ ఖండిస్తోంది. తాము అన్ని పార్టీలను సమానంగా చూస్తామంటోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీలు, ఓటర్లు, బిఎల్ఏలు భాగమయ్యారని చెప్పింది. ఎస్ఐఆర్లో ఓటు తొలగిస్తే అభ్యంతరాలు తెలపొచ్చని చెబుతోంది ఈసీ కమిషన్. జమ్మూ కశ్మీర్లోని వాతావరణ పరిస్థితులు వైష్ణోదేవి యాత్రపైన ప్రభావం చూపాయి. భారీ వర్షాల కారణంగా మాతా వైష్ణోదేవి యాత్రను అధికారులు వాయిదా వేశారు. కట్రాలోని కొన్ని గంటల పాటు యాత్రను ఆపాలని అధికారులు నిర్ణయించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.